నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవ. కొందరు క్రిస్టియన్లు తమ సంకుచిత మత ప్రచారాల కోసం పబ్బం గడుపుకోవడం కోసం ఏఐ టెక్నాలజీని వాడుకుంటూ చరిత్రను వంకరగా మారుస్తున్నారు. రాయ్పూర్లో ఒక క్రైస్తవ సంస్థ నిర్వహిస్తున్న ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్ అనే ఫేస్బుక్ పేజీ ద్వారా హిందూ దేవతలను కించపరుస్తూ ఏఐ వీడియోలు సృష్టించడం వారి అజ్ఞానానికి, అసహనానికి నిదర్శనం. హిందూ దేవుళ్ళైన వినాయకుడికి, యుగ పురుషుడైన శ్రీరాముడికి, పరమేశ్వరుడికి, హనుమంతుడికి కేవలం 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసుక్రీస్తు ఉపదేశాలు చేయడం లాంటి ఏఐ వీడియోలు క్రియేట్ చేసి శూనకానందం పొందుతున్నారు కొందరు క్రిస్టియన్లు. అసలు యేసుక్రీస్తు పుట్టిందే 2026 సంవత్సరాల క్రితం. ఎప్పుడూ త్రేతాయుగంలో పుట్టి రాజ్యాన్ని ఏలిన శ్రీరామచంద్రుడు, హనుమంతుడు యేసుక్రీస్తుని పూజిస్తున్నారంటూ ఆయన్ని సలహా అడుగుతున్నారంట. అసలు సిగ్గుందారా మీకు? ప్రథమ పూజ్యుడు, విజ్ఞాన ప్రదాత వినాయకుడు, అలాంటి వినాయకుడికి యేసుక్రీస్తు ఉపదేశాలు చేస్తున్నట్లు ఏఐ వీడియో క్రియేట్ చేస్తారా? హనుమంతుడు చిరంజీవిరా, ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. అలాంటి ఆయన ఎప్పుడో చచ్చిన మీ యేసుక్రీస్తుని ఆరాధిస్తాడా? కొంచెమైనా లాజిక్ ఉండాలి కదరా. అసలు మీ యేసుక్రీస్తు ఎక్కడైనా ఏనాడైనా నేను దేవుడిని అని చెప్పాడారా? నేను దేవుని బిడ్డను అని చెప్పుకున్నాడు. మీ బైబిల్ ప్రకారం యెహోవా దేవుడు. అసలు మీరు యెహోవా దేవుడిని ప్రార్థిస్తున్నారా, లేక దేవుడు బిడ్డని అని చెప్పుకున్న యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నారా? ఎప్పుడైనా ఆలోచించిర్రా? అసలు మీకు యెహోవా ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. బైబిల్ను సుమారు 40 మంది వేర్వేరు వ్యక్తులు రాశారు. వీరిలో రాజులు, ప్రవక్తలు, మత్స్యకారులు మరియు వైద్యులు వంటి వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. మరి 1500 సంవత్సరాల పాటు బైబిల్ రాసుకున్నారు. బైబిల్కి ఒక దేవుడు కావలసి వచ్చింది. ఆ దేవుని పేరే యెహోవా అని పెట్టుకున్నారు. ఆయన మీకు కనిపించలేదు కాబట్టి భౌతికంగా ఒక దేవుడు కావలసి వచ్చి యేసుక్రీస్తుని మీ దేవుడుగా మీరే ప్రకటించుకున్నారు. చివరకు యేసుక్రీస్తు తల్లి మరియమ్మను కూడా దేవతను చేశారు. విగ్రహారాధన చేయకూడదని మీరే చెప్తారు. మళ్ళీ మీరే యేసుక్రీస్తు, మరియమ్మ విగ్రహాలను పెట్టి ప్రార్థన చేస్తారు. మీకంటూ సొంత సాంప్రదాయం, ఆలోచన లేదు. ప్రతి ఒక్కటి హిందూ మతం నుండి కాపీ కొడతారు. దాన్ని మా మతంలో ఉంది అన్నట్లుగా గొప్పగా చెప్పుకుంటారు. చదువు లేని వాళ్ళు, బ్రతకలేని వాళ్ళు కూడా చర్చి ఫాదర్ల అవతారం ఎత్తి ముక్కు పిండి దశమ భాగాలు వసూలు చేస్తారు. మీ పబ్బాలు గడుపుకుంటారు. మీ దేవుడి గురించి మీరు చెప్పుకోకుండా హిందూ దేవుళ్లను కించపరుస్తారా? ఆ హక్కు మీకెవడిచ్చాడు? మీ యూదులు, మీ ఇంగ్లీషోడు ఆది మానవుడిగా ఉన్నప్పుడే ఈ భరత భూమిపై నాగరికత వర్ధిల్లిందిరా. మీ ప్రభువుకే ప్రభువురా మన శ్రీరామచంద్రుడు. మీ తాత ముత్తాతలకే కూడా ప్రభువు మన శ్రీరామచంద్రుడేరా. అలాంటి దేవుడిని ఇవాళ మతం మారి ఎగతాళి చేస్తారా? విశ్వాసం లేని వెధవల్లారా. బ్రిటిషోడు తెచ్చిన దేవుణ్ణి పట్టుకొని సిగ్గు లేకుండా మీ దేవుడు అని చెప్పుకుంటూ ఈ దేశపు సనాతన ధర్మాన్ని నీచంగా చూస్తారా? తప్పుడు వెధవల్లారా. హిందువులకు కూడా వచ్చు. సాఫ్ట్వేర్ రంగాన్ని ఏలేది హిందువులే. వాళ్ళు తలుచుకుంటే మీ యేసుక్రీస్తు మీద, మరియమ్మ మీద తప్పుడు వీడియోలు చేయలేరా? మీ బైబిలే ఒక బూతు పుస్తకం కదరా. ఆ బూతు పుస్తకంలో నుండి బూతు కథలను తీసి ఏఐ వీడియోలు చేయలేమా? హిందువుల సహనాన్ని చేతకానితనంగా చూడకండి. అన్ని మతాలను గౌరవించడం మాకు సనాతన ధర్మం నేర్పిన సంస్కారం. ఇప్పటికైనా హిందూ దేవుళ్లను అవమానించడం మానుకోండి, లేకుంటే శిక్ష తప్పదు. ఖబర్దార్ బిడ్డ. జై హింద్, జై భారత్.